అదిగో అది కాంతమ్మ రామయ్యల ఇల్లు. వారికి 2 కుమారులు, సుందర్, అరుణ్. పెద్దవాడైన సుందర్కి కాంతమ్మ బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన సునీతను చూసి పెళ్లి చేసింది. సునీతని కాంతమ్మ ఎప్పుడూ ఆమెను నెత్తిమీద పెట్టుకునే చూసుకునేది. కాని చిన్నవాడైన అరుణ్ మాత్రం తను ప్రేమించిన పేద అమ్మాయి అంజలిని పెళ్లి చేసుకుంటానని పట్టుబడ్డాడు. కాంతమ్మ ఎంతో వారించినా అరుణ్ వినకపోవడంతో చివరికి చేసేదేమీ లేక అంజలితోనే అరుణ్ పెళ్లి జరిపించారు. అంజలి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కాంతమ్మలో అంజలి అంటే ద్వేషం మొదలైంది. ఒకరోజు ఉదయం వంటింట్లో అంజలి వంట చేస్తోంది. హాల్లో కాంతమ్మ, సునీత సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. చూడు సునీత, నీ చేతి కాఫీ దాయితే ఆ రుచే వేరు. ఆ అంజలి తెచ్చిన కాఫీ దాయితే నా గొంతు చెడిపోతుంది. నువ్వు పెట్టిన కాఫీ కూడా అచ్చం నీలాగే ఎంతో రాయల్గా ఉంటుందమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. మా ఇంట్లో ఎప్పుడూ బ్రాండెడ్ కాఫీ పొడి మాత్రమే వాడేవాళ్లం. అయినా కొందరు పుట్టుకతోనే పేదరికాన్ని అలవాటు చేసుకుంటారు కదా, వాళ్లకు ఈ టేస్ట్ ఏం తెలుస్తుంది చెప్పండి. వాళ్లు మాట్లాడుకునే మాటలు అంజలికి వినిపించినా వాళ్ళని ఏమీ అనలేకపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ఆపుకుంటూ కాంతమ్మ దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, వంట చేయడం పూర్తయింది. అందరికీ వడ్డించనా? హబ్బో, వంట చేయడం అయిందట. ఏదో అమృతం వండినట్టు చెప్తున్నావేంటి? వంట అంటే ఎలా చేయాలో తెలుసా నీకు? నీ పుట్టింట్లో ఎప్పుడైనా రుచికరమైన భోజనం తిన్నావా? కాజుతో పన్నీర్ వంట చేస్తారని నీకు తెలుసా? నువ్వు చేసిందేదో ఆడబెట్టిపో. అవునత్తయ్య, పాపం దానికి కాజు, మష్రూమ్, పన్నీర్ అంటే ఏంటో తెలియదేమో. అంతంత కాదు గాని అంజలి, కంచాల మీద దుమ్ముంది, నీట్గా తుడిచెల్లు. ఆ పనికి నువ్వు పర్ఫెక్ట్ గా సెట్ అవుతావు. అంజలికి సునీత అన్న మాటలకు మనసులో బాధగా అనిపించింది. సరే అక్క, అలాగే చేస్తాను. సునీత చెప్పినట్టు చేసి అంజలి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. అయితే అంజలిని ఎప్పుడు ఏదో ఒకటి అనడం, తక్కువ చేసి మాట్లాడడం సునీత, కాంతమ్మకి మామూలైపోయింది. కాని అంజలి ఇంట్లో గొడవలెందుకు అని వాళ్ళకి ఎదురు చెప్పకుండా వాళ్ళ మాటల్ని భరించేది. ఒకరోజు సాయంత్రం అరుణ్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చాడు. హాల్లో అందరూ కూర్చొనున్నారు. అరుణ్ కాస్త నీరసంగా సోఫాలో కూర్చున్నాడు. అంజలి, కాస్త తాగడానికి మంచినీళ్ళు తీసుకురావా? అంజలి గ్లాస్తో నీళ్లు తెచ్చి అరుణ్కిచ్చింది. అది చూసి సునీత, అరుణ్, నీ ఉద్యోగం చూస్తేనే జాలేస్తుంది. పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడితే నెలకొచ్చే ఆ 10,000 దేనికి సరిపోతాయి? ఆ జీతంతో ఈ రోజుల్లో ఒక మంచి బ్రాండెడ్ చీర కూడా రాదు. అవును దినా, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను కదా, ముందు ముందు మంచి జీతం వస్తుందిలే. ఎప్పుడొస్తుంది అరుణ్? ముసలివాడయ్యేదాకనా? నీలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్లు జీవితాంతం ఇలాగే లో క్లాస్ జీవితం గడపాలి. మా నాన్న ఆఫీస్ గేట్ దగ్గర నీలాంటి వాళ్ళు 10ల సంఖ్యలో పనిచేస్తుంటారు. ఈ మాట వినగానే అంజలికి ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. తను ఏమన్నా భరించింది అంజలి. కాని కష్టపడి పనిచేసే తన భర్తను, అతని ఉద్యోగాన్ని అంత చిన్న చూపు చూడ్డం ఆమె తట్టుకోలేకపోయింది. అంజలి సునీత వైపు కోపంగా చూసింది. చాలక్కగారు, చాలు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకండి. నా భర్త గురించి, ఆయన ఉద్యోగం గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు? ఏమే, ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు సమాధానం చెప్తావు? ధైర్యం కాదు, ఇది నా భర్త ఆత్మగౌరవం. అవును, నా భర్త చేసేది చిన్న ఉద్యోగమే కావచ్చు, కాని ఆయన ఎవరినీ మోసం చేయట్లేదు. తన కష్టార్జితంతో గౌరవంగా బ్రతుకుతున్నారు. డబ్బుంది కదా అని ఎదుటివారి కష్టాన్ని, ఉద్యోగాన్ని ఇంత నీచంగా మాట్లాడడం మీ సంస్కారమా? ఏవే అంజలి, ఎంత పొగరే నీకు? నా పెద్ద కోడలు సునీతని అంత మాట అంటావా? నీకు ఇంట్లో మాట్లాడే అర్హత లేదు. ఎందుకు అర్హత లేదత్తయ్యా? నేను ఇంటి కోడల్నే కదా. ఎన్నాళ్ళు మీరు నన్ను అన్న మాటలన్నీ ఓర్చుకున్నాను. కాని నా భర్తను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. డబ్బుంటే పెద్దవాళ్ళైపోరు, మంచి మనసు కూడా ఉండాలి. అత్తయ్య, చూశారా? ఈ పేదది నాకు లెక్చర్లిస్తోంది. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. నా పుట్టింటికి వెళ్ళిపోతాను. వద్దు సునీత, ఆగమ్మా. ఈ పేదదాని కోసం నువ్వు వెళ్ళిపోవడమేంటి? నేను దీని సంగతి తేలుస్తానుండు. లేదత్తయ్యా, నేనెళ్తాను. లేదంటే వెంటనే ఆస్తి పంచేయండి. ఈ పేదమ్మాయితో ఇక్కడే ఇంట్లో ఉంటూ మాటలు పడే అవసరం నాకు లేదు. ఈ రోజే ఆస్తి పంపకాలు జరగాలి. రామయ్య గారు ఎంత నచ్చచెప్పినా సునీత వినలేదు. సునీత, ఇలా చిన్న విషయానికి ఆస్తులు పంచమని పట్టుబట్టడం తప్పు తల్లి.
ఆవేశంలో కుటుంబాన్ని మొక్కలు చెయ్యకు. మావయ్య, మీ సలహాలు నాకొద్దు. మాకు రావాల్సిన భాగం మాకివ్వండి చాలు. అయితే కాంతమ్మకు రెండిళ్లున్నాయి. ఒకటి ప్రస్తుతం వాళ్ళుంటున్న పెద్ద డాబా ఇల్లు, మరొకటి ఆ ఇంటి వెనకాలే పాతకాలంలో కట్టిన ఎవరు ఉండని చిన్న రేకులిల్లు. అత్తయ్య, మాకీ పెద్ద డాబా ఇల్లే కావాలి. ఆ వెనకాల ఉన్న రేకులింట్లోకి అరుణ్, అంజలిని పంపించేయండి. చూసావా అంజలి, నీ వల్ల ఈరోజు ఇల్లు మొక్కలైంది. అరుణ్, నీ భార్య మాటల వలన మీ ఇద్దరికీ పెద్ద ఇంట్లో ఉండే అర్హత లేదు. మీ పెట్టబేడ సర్దుకొని ఇప్పుడు ఆ వెనకాలన్న రేకులింట్లోకి వెళ్ళిపోండి. నా పెద్ద కోడలు సునీత మనశ్శాంతే నాకు ముఖ్యం. మమ్మీ, ఏంటి నువ్వనేది? ఆ రేకుల ఇల్లు పాడైపోయింది. అందులో ఎలా ఉండాలి? పర్లేదు అరుణ్, పదండి వెళ్దాం. ఇలా చీటికి మాటికి గొడవ పడే వాళ్లకంటే ఆ పాత ఇల్లే నయం. మనల్ని వద్దనుకున్న వాళ్లతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు అరుణ్. అలా అంజలి, అరుణ్ తమ సామాన్లన్నీ తీసుకుని వెనక వైపున్న పాత రేకులింట్లోకి వెళ్ళిపోయారు. సునీత, కాంతమ్మ విజయ గర్వంతో నవ్వుకుంటూ ఉన్నారు. ఆ రేకుల ఇల్లు చాలా పాతది. అంజలి, అరుణ్ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే లోపల గాలాడక వేడి సెగలు కక్కుతోంది. ఎండ తీవ్రతకు ఆ రేకులు నిప్పు కడకల్లా మారిపోయాయి. మధ్యాహ్నం సమయం లోపల నిలబడ్డం కూడా నరకల్లా అనిపిస్తోంది. అంజలి, ఈ ఇంట్లో వేడి తాళలేకపోతున్నా. ఈ రేకులు అగ్నికుండల్లా ఉన్నాయి. రాత్రిపూట కూడా ఇక్కడ పడుకోవడం సాధ్యం కాదు. అరుణ్, కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు. మనం ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. మీరు కాసేపు ఆ చెట్టు నీడను కూర్చోండి. అలా ఉండగా ఒకరోజు అంజలి కొంచెం పంచదార కోసం అనురాధ ఇంటికి వెళ్ళింది. అనురాధ ఇల్లు చాలా చిన్న గుడిసె, కాని ఆ గుడిసె లోపల చాలా చల్లగా ఉన్నట్లు అంజలికి అనిపించింది. ఎందుకంటే ఆ గుడిసె పైన గడ్డితో చేసిన పెద్ద పెద్ద కట్టలు కప్పి ఉన్నాయి. ఆ గడ్డి ఎండ తీవ్రతను లోపలికి రానివ్వట్లేదు. అది చూడగానే అంజలికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అలా ఆలోచిస్తూ అంజలి ఇంటికొచ్చింది. అరుణ్, అరుణ్, మన ఇంటి వేడిని తగ్గించడానికి నాకు ఒక ఉపాయం దొరికింది. ఏంటంజలి, అంత సంతోషంగా ఉన్నావు? మన ఇంటిపైన ఉన్న రేకుల వేడిని తగ్గించడానికి ఒక దారి దొరికింది. మనం మన రేకులపైన తాటాకులను, ఎండుగడ్డిని దట్టంగా కప్పి తాడుతో కట్టేద్దాం. ఆ తాటాకులు సూర్యుడి వేడిని పూర్తిగా పీల్చేసుకుంటాయి. అప్పుడు మన ఇల్లు కూడా ఆ పక్కనున్న అనురాధ గుడిసెలాగే చల్లగా పారిపోతుంది. అవునంజలి, చాలా గొప్ప ఆలోచనే. కానీ మనకన్ని తాటాకులు ఎక్కడ దొరుకుతాయి? మన ఊరి చివర చెరువుగట్న చాలా తాటి చెట్లున్నాయి కదా, అక్కడి నుంచి కొన్ని తాటాకులు తెప్పించుకుందాం. ఎలాగో ఈరోజు మీకు ఆఫీస్ సెలవే కదా, ఇద్దరం కలిసి ఆ పని పూర్తి చేసేద్దాం. ఏమంటారు? అలాగే అంజలి, ఇప్పుడే బయలుదేరదాంపా. అలా అరుణ్, అంజలి ఇద్దరు కలిసి ఎంతో కష్టపడి ఊరి చివరి నుంచి పెద్ద పెద్ద తాటాకులను, ఎండుగడ్డి మోపులను తీసుకొచ్చారు. అరుణ్ రేకులింటిపైకెక్కి ఆ తాటాకులను ఒక క్రమ పద్ధతిలో పేర్చాడు. అంజలి కింద నుంచి ఆకులను అందిస్తూ సహాయం చేసింది. ఇప్పుడు ఆ రేకులిల్లు కాస్త ఒక అందమైన తాటాకుల ఇల్లులాగా మారిపోయింది. అరుణ్, ఒక్కసారి లోపలికొచ్చి చూడండి. అరుణ్ లోపలికి అడుగు పెట్టాడు. అతని ముఖంలో ఒక్కసారిగా అపరిమితమైన ఆనందం కలిగింది. అంతకుముందు నిప్పులు కక్కిన ఇల్లు ఇప్పుడు ఏసీ వేసినట్లు ఎంతో చల్లగా, ప్రశాంతంగా మారిపోయింది. తాటి ఆకుల సువాసన ఇల్లంతా పరుచుకుంది. అబ్బా, ఎంత చల్లగా ఉందో అంజలి. బయట ఎండ మండిపోతున్నా లోపల మాత్రం హిమగిరిలాగా ఉంది. నీ తెలివితేటల ముందు ఆ సిటీ ఇంజనీర్ కూడా సరిపోరు. నాకు చాలా సంతోషంగా ఉంది. అరుణ్, ఇప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇదిలా ఉండగా పెద్ద డాబా ఇంట్లో సీన్ కాస్త రివర్స్ అయింది. సునీతకి కావలసిన ఇల్లు దొరికింది, కాని ఆమెకు ఇంటి పని చేయడం అస్సలు ఇష్టం లేదు. సునీత రోజంతా సోఫాలోనే కూర్చుని టీవీ చూస్తూ ఉండేది. ఇంట్లోని వంట, ఊడవడం, గిన్నెలు తోమడం వంటి పనులన్నీ కాంతమ్మ చేత చేయించడం మొదలుపెట్టింది సునీత. సునీత, పొద్దున్నుంచి పనులు చేసి నడువు పడిపోయింది తల్లి, కాస్త వంటలో సాయం చేయమ్మా. ఏంటత్తయ్యా, నన్ను వంట చేయమంటున్నారా? మా నాన్న మా ఇంట్లో పనులు చేయడానికి బోళ్ల మంది నౌకర్లను పెట్టారు. నేను యువరాణిలా పెరిగాను, నాకే పనులు చెప్తున్నారా అత్తయ్యా? కాంతమ్మకు ఆ సమయంలో అంజలి విలువ గుర్తొస్తుంది. అంజలి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా తానే ఒంటరిగా చేసుకునేది. కాంతమ్మకు చిన్న అలసట కూడా రానిచ్చేది కాదు. తానే తప్పు చేసి ఆ బంగారం లాంటి కోడల్ని వెళ్ళగొట్టుకున్నానని
కాంతమ్మ మనసులోనే ఎంతో కుమిలిపోయింది. దేవుడా, ఎంత తప్పు చేశాను. డబ్బు లేకపోయినా మంచి మనసున్న అంజలిని కాదని డబ్బున్న అహంకారి సునీతను నెత్తికెక్కించుకున్నాను. నా పాపానికి తగిన శాస్తి జరుగుతోంది. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం సునీత నడుచుకుంటూ నిర్లక్ష్యంగా అడుగులేసింది. సరిగ్గా మెట్ల చివర ఉన్న నీళ్ల తడి మీద కాలు పడింది. ధబాల్మని సునీత కాలు జారి కింద పడిపోయింది. ఆమె కాలు ఎముక విరిగిపోయింది. నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ అరిచింది. ఆ శబ్దం విని కాంతమ్మ, సుందర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ పరీక్షించి, కాలెముక తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. కనీసం 3 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మంచం మీద నుంచి అస్సలు కదలకూడదు. సమయానికి మందులు వేస్తూ పక్కనే ఉండి సపర్యలు చేయాలి. సునీతకు సేవలు చేసే ఓపిక కాంతమ్మకి లేదు. పెద్దవాడైన సుందర్ ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాడు. ఇక సునీత మంచం మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆమెకు నీళ్లెందించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఆ విషయం వెనక ఇంట్లో ఉన్న అంజలికి తెలిసింది. అంజలి వెంటనే ఆందోళనగా పెద్దింటి వైపు నడిచింది. సునీత పడుకున్న గదిలోకి వెళ్ళింది. అంజలి, నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు? నన్ను అవహేళన చేయడానికి వచ్చావా? అక్క, అలాంటి మాటలు మాట్లాడకండి. శత్రువులైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే మానవత్వం. మీరు మా అక్కగారు. మీరు పడుతున్న బాధను చూస్తూ నేనెలా ఊరుకుంటాను? అప్పట్నుంచి అంజలి రోజు పెద్దింటికి రావడం మొదలెట్టింది. సునీతకు సమయానికి వేడివేడిగా అన్నం వండి తినిపించేది, మందులేసేది. కాంతమ్మకు కూడా ఎంతో తోడుగా ఉంటూ ఇంటి పనులను తానే చేసుకునేది. అంజలి చేస్తున్న నిస్వార్థ సేవను చూసి సునీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన అహంకారం ఎంత తప్పనిపించిందో ఆమెకు అర్థమైంది. ఒకరోజు అంజలి సునీతకు కాళ్ళొత్తుతూ ఉండగా సునీత అంజలి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంజలి, నన్ను క్షమించమ్మా. డబ్బుంది కదా అని గర్వంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఎన్నో మాటలన్నాను. నిన్ను అరుణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. కానీ రోజు నా కన్నవాళ్ళు కూడా నన్ను పట్టించుకోని స్థితిలో నువ్వు నాకు తల్లిలాగా సేవ చేస్తున్నావు. నీ కాలి గోటి కూడా నీ సరిపోనంజలి. నన్ను క్షమించు. గతం గత అక్క, నీ మనసు మారింది. నాకంతే చాలు. దయచేసి ఏడవకండి. మీ ఆరోగ్యం పాడవుతుంది. రూమ్ బయట నిలబడిదంతా వింటున్న కాంతమ్మ లోపలికొచ్చింది. ఆమె కళ్ళల్లో కూడా పశ్చాత్తాపు కన్నీళ్లున్నాయి. అమ్మా అంజలి, నా బంగారు తల్లివి నువ్వు. నీలాంటి కోడల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టి ఈ మోసల వయసులో నరకం చూశాను. నీ గొప్ప మనసు ముందు నా అహంకారం ఓడిపోయింది తల్లి. నన్ను క్షమించు. అత్తయ్య, మీరు పెద్దవారు. నాకు క్షమాపణలు చెప్పకండి. అంజలి, నువ్వు అరుణ్ని తీసుకొని మళ్ళీ మన ఈ పెద్ద డాబా ఇంటికి వచ్చేయండమ్మా. మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. అంజలి కాసేపు మౌనంగా ఆలోచించింది. అంజలి కాంతమ్మ వైపు చూస్తూ శాంతంగా, అత్తయ్య, మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు. కానీ మనం కాస్త దూరంగా ఉన్నా ప్రేమగా ఉందాం అత్తయ్య. ఒకే ఇంట్లో ఉండి మళ్ళీ లేనిపోని మనస్పర్ధలొచ్చి గొడవలు పడ్డం కంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటూ పండుగలకు పబ్బాలకు కలుస్తూ ఎంతో ఆప్యాయంగా ఉండడమే మంచిది. ఆ తాటాకుల ఇల్లు మాకెంతో ప్రశాంతతను, చల్లదనాన్నిస్తోందత్తయ్య. మేమక్కడే ఉంటాం. కాని మీకు ఆపదొచ్చినప్పుడల్లా నేనిక్కడికొస్తాను. సభాషమ్మా అంజలి, ఎంత చక్కటి మాట చెప్పావు. నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు నుంచి మన కుటుంబం మరింత పటిష్టంగా ఉంటుంది. అవును మావయ్య, అంజలి చెప్పింది 100% నిజం. మేం కూడా ఇకపై అంజలిని ఎంతో గౌరవిస్తాం. అలా పేద కోడలిన అంజలి తన తెలివితేటలతో ఎండను జయించి రేకుల ఇంటిని తాటాకుల ఇల్లుగా మార్చుకుని చల్లటి జీవితాన్ని పొందింది. అంతేకాకుండా తన నిస్వార్థ ప్రేమతో అత్తగారి అహంకారాన్ని, తోడికోడలి గర్వాన్ని కరిగించి కుటుంబంలో వెచ్చని బంధాలను నిలబెట్టి. సింధూరపురి అనే గ్రామంలో శాంతమ్మ, రాఘవయ్య దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు అరుణ్కేమో తల్లిదండ్రులు చూసిన సంబంధం అంజలితో నిశ్చయమైంది. అదే సమయంలో చిన్న కొడుకు అరవింద్ తాను సుస్మిత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెద్దల మనసు మార్చుకొని 2 కొడుకులకు ఒకే ముహూర్తానికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి ఘనంగా జరిగింది. 2 కోడళ్లు ఇంట్లో అడుగుపెట్టారు. మరుసటి రోజు ఉదయం ఇంటి పెద్ద కోడలు అంజలి తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి పనులన్నీ చకచకా చేస్తోంది. వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టి వంట పనుల్లో పడిపోయింది. అంతలోనే పెరట్లోకి వెళ్లిన ఆమెకు
ఒక దృశ్యం చూసి నోట మాటే రాలేదు. అక్కడ చిన్న కొడుకు అరవింద్ బట్టలు ఉతుకుతూ కనిపించాడు. ఏమైంది అరవింద్? నువ్వెందుకు బట్టలు ఉతుకుతున్నావు? సుస్మిత ఆరోగ్యం బాలేదా ఏంటి? అదేం లేదు వదినా, తనింకా నిద్ర లేవలేదు. తనకు పట్టణంలో 8-9 గంటల దాకా పడుకునే అలవాటు. ఇక్కడ పనులన్నీ అయిపోతాయి కదా, నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు చేయడం కష్టమని మా పనులు మేమే చేసుకుందామని నేనే బట్టలు ఉతుకుతున్నాను. అయ్యో, ఇదేం పద్ధతి అరవింద్? కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకువి ఇలా బట్టలు ఉతకడం అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? చాలా బాగుండదు. ఆ బట్టలు ఇలా ఇవ్వు, నేనే ఉతికిస్తాను. వద్దులే వదినా, పర్వాలేదు. నా బట్టలు నేనే ఉతుక్కుంటానుగా. తనకు అలవాటయ్యేదాకా నేనే సాయం చేస్తాను. నువ్వు వినవేంటి అరవింద్? అత్తయ్య గారు వస్తే రచ్చయిపోతుంది. ఆ బట్టలు నాకిచ్చేయ్ అని అంజలి బ్రతిమాలినా అరవింద్ వినకుండా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి శాంతమ్మ నిద్రలేచి పెరట్లోకొచ్చింది. కొడుకు చేతిలో బట్టల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. యారా అరవిందో, ఏం చేస్తున్నావు నువ్వు? పెళ్ళైన మరుసటి రోజే బట్టలు ఉతకడమేంట్రా? అసలు నీ భార్య ఏమైంది? లోపల పడుకోనుందా? అదేం లేదమ్మా, తనకు కొంచెం అలవాటు తక్కువ కదా, అందుకే నేనే చేస్తున్నాను. నేను అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, ఈ ప్రేమ పెళ్లిళ్ళు మనకొద్దని. పద్ధతి తెలిసిన పిల్లలను తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితి రాదుగా. చూడు, మీ అన్నయ్య భార్య అంజలిని చూడరా, తెల్లవారుజామునే లేచి పనులన్నీ పూర్తి చేసి ఇప్పుడు నీ పనులు కూడా తనే చేస్తానంటుంది. నీ భార్య మాత్రం మహారాణిలా ఇంకా పడుకొనే ఉందా? అప్పుడే లోపల నుంచి నిద్రకళతో బయటకొచ్చిన సుష్మిత అత్తగారి అరుపులు విని బెత్తరిపోయింది. అరవింద్ బట్టలు ఉతకడం, అత్తయ్య గారు కోపడ్డం చూసి ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రామ్మా సుస్మిత, రా. మీ ఊర్లో పెళ్ళైన కొత్త కోడలు ఇలాగే 10 గంటల దాకా పడుకుంటారా? ఇక్కడ ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? నీ భర్తతో బట్టలు ఉతికించడానికి నీకు మనసులా ఒప్పింది? సుస్మిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంజలి వెంటనే, అత్తయ్యగారు, తనిప్పుడే కదా వచ్చింది, మెల్లగా అలవాటు పడుతుందిలేండి, మీరలా కోపడకండి. నువ్వూరుకో అంజలి, పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి నువ్వింత పద్ధతి ఉండవు. ఈ ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చింది కదా, అందుకే ఇంత గర్వం. సుస్మిత ఏదో వివరణ ఇవ్వబోతూ ఉండగా శాంతమ్మ వినకుండా, నాకేం చెప్పొద్దు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సుస్మిత ఎంతో మనస్తాపంతో అరవింద్ వైపు తిరిగింది. అరవింద్ గారు, ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు? నన్ను అత్తయ్య గారి ముందు తక్కువ చేయడం కోసమా? చూడండి ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు. దయచేసి ఇకపై మీరు ఏ పనులు చెయ్యొద్దు. నా పనులు నేను చూసుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు సుస్మిత, నీకు ఇక్కడ పనులు అలవాట్లేదు కదా అని ఏదో సాయం చేద్దామని అనుకున్నాను. ఎంత గొడవ అవుతుందని నేను ఊహించలేదు. సరేలే, ఇక నుంచి నేనే పని చేయను. అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక సుస్మిత అంజలి వైపు చూసింది. అక్క, నువ్వు నిద్రలేచినప్పుడే నన్ను కూడా లేపొచ్చు కదా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలే సుష్మిత. కానీ అరవింద్ని చూసిన తర్వాత విషయం అర్థమైంది. నువ్వేం బాధపడకు. రేపటి నుంచి ఇంటి పని వంట పని ఇద్దరమే కలిసి చేసుకుందాం. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వంట చేసేటప్పుడు సుష్మిత 2 కూరలు చేసింది. అంజలి ఏమో సాంబార్ చేసింది. అయితే సుస్మిత తనకు తెలిసిన పద్ధతిలో కూరల్లో నూనె కొంచెం ఎక్కువగా వేసింది. భోజనానికి అందరూ కూర్చున్నప్పుడు శాంతమ్మ కూరను చూసి మూకం చిట్లించేసింది. ఏంటి కూర? ఎంత నూనెందేంటి? ఇది తింటే చచ్చిపోతారా లేక బతుకుతారా? ఎవరు చేశారు ఈ వంట? నువ్వేనా సుస్మిత? అవునత్తయ్య గారు, నేనే చేశాను. నాకు ముందే తెలుసు, ప్రేమించొచ్చిన వాళ్ళకి గిన్నెలు పట్టుకోవడం రాదు, వంట చేయడం రాదు, అన్ని నూనె వలికిపోయడమే. అత్తగారు పదే పదే ప్రేమ పెళ్లి గురించి ఎత్తి చూపుతూ ఉండడంతో పెద్ద కొడుకు అరుణ్కి కోపం వచ్చింది. అమ్మా, ఏంటమ్మా ఇది? తనేదో తెలియక నూనె ఎక్కువ వేసింది. తనకింతలా మాట్లాడాలా? ఊరికి పదే పదే ప్రేమ పెళ్లి అని ఎందుకు అలా అంటున్నావు? అదే ప్రేమ పెళ్లి నీకంత ఇష్టం లేనప్పుడు అసలు కోడలుగా ఎందుకు తెచ్చుకున్నావు? అరుణ్ అలా గట్టిగా అడిగేసరికి శాంతమ్మ ఏమీ మాట్లాడకుండా భోజనం మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయ్యో బావగారు, నా వల్ల అత్తయ్య గారు తినకుండా వెళ్ళిపోతున్నారు. మీరెందుకంత మాటున్నారు? అన్నది అత్తగారే కదా, వదిలేయచ్చు కదా. చూడమ్మా అంజలి, ఇప్పుడు చిన్న మాటే కాదా అని వదిలేస్తే అమ్మ దీన్నే రేపు సాకుగా తీసుకుని ఇంకా పెద్ద గొడవ చేస్తుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. సుష్మిత, నువ్వేం బాధపడకు. అమ్మ అలా అన్నదని మనసులో ఏం పెట్టుకోకు. కొంచెం సేపు గడిచిన తర్వాత నువ్వే స్వయంగా భోజనం తీసుకెళ్లి
అమ్మకు అందించు, అప్పుడంతా సర్దుకుంటుందిలే. సుస్మిత సరేనని చెప్పి తలూపింది. కొంత సమయం గడిచాక సుస్మిత ప్లేట్లో భోజనం పెట్టుకుని అత్తగారి గది దగ్గరికి వెళ్ళింది. శాంతమ్మ అప్పటికే మంచం మీద కూర్చొని కోపంగా ఆలోచిస్తోంది. అత్తయ్య గారు, భోజనం తీసుకొచ్చాను. బావగారేదో తెలియక అన్నారండి. మీరిలా తినకుండా ఉంటే మాకు మనస్కరించదు. దయచేసి భోజనం చేయండి. సుస్మిత మాటలు వినగానే శాంతమ్మ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఏంటి, భోజనం తెచ్చావా? నా కొడుకు చేత నాకే ఎదురు సమాధానం చెప్పించి ఇప్పుడు పొత్తిలా భోజనం పట్టుకొచ్చావా? ఆ నూనె కూర తినలేక కదా నేను ఇక్కడికొచ్చింది. నువ్వు ఈ ఇంట్లో కడుగు పెట్టిన దగ్గర నుంచి నా కొడుకు నా మాటలే వినడం మానేశారు. ఆ అంజలి పద్ధతిగా ఉంది కాబట్టే సరిపోయింది. నువ్వు మాత్రం నా కొడుకును బట్టలు ఉతికించడమే కాకుండా ఇప్పుడు నా పెద్ద కొడుకుతో నాకేదో తిరిగేలా చేసావు. అయ్యో అత్తయ్య గారు, నేను కావాలని అలా చేయలేదండి. నోర్బోయ్, నీ ప్రేమ పెళ్లి గొప్పతనం ఇక్కడ కనిపిస్తోంది. పెద్దల మాట అంటే గౌరవం లేదు, పద్ధతులు అసలే లేవు. ఈ భోజనం నువ్వే తిను. నన్ను నా కొడుకు ముందు దోషిగా నిలబెట్టి ఇప్పుడు నా మీద జాలి చూపిస్తున్నావా? ఎల్లిక్కడి నుంచి ఈ ప్లేట్లు నా కళ్ల ముందు నుంచి తీసేయ్. ఆ శబ్దానికి హాల్లో ఉన్న అందరూ కంగారుగా గది వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ శాంతమ్మ ఆవేశం చూసి సుస్మిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇలాగైనా ప్రవర్తించేది? అసలు నీకేమైంది? వచ్చిన రోజే కోడల్ని భయపెట్టి ఇలా చేస్తున్నావు. పెళ్ళైన రెండో రోజే తన మీద ఇలా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? పెత్తనం చెలాయించాలని చూస్తే నా పెద్ద కోళ్ల మీద కూడా చెలాయిస్తాను కదా. నీ భార్య చేసే పనులు నాకు నచ్చట్లేదురా, అందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. అత్తయ్య, నేను అన్నీ నేర్చుకుంటాను. పద్ధతిగా అక్క దగ్గరుండి ఇంటి పనులని నేర్చుకుంటాను. మీరు నన్ను తిట్టకండి దయచేసి. ఇంతలోనే రాఘవయ్య అక్కడికొస్తాడు. జరిగిన విషయమంతా అంజలి ద్వారా తెలుసుకుంటాడు. మీరందరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను తనతో మాట్లాడాలి. రాఘవయ్య మాటినగానే అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాఘవయ్య శాంతమ్మతో చాలా గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటి శాంతమ్మ ఇది? నువ్వెందుకు చిన్న కోడలు అలా చూస్తున్నావు? తను కట్నం తీసుకురాలేదనే, లేకపోతే ప్రేమ వివాహం అనే కారణంతో కట్నం ఎక్కువ తీసుకురాలేదనే, లేక పెద్ద కోడలు తెచ్చినంత ఆమె తేలదని నీ కోపమా? నాకు అసలు విషయం తెలియాలి. ఇందులో తెలియడానికి ఏముందండి? ఎందుకో నాకు ఆ చిన్న కోళ్ళు నచ్చట్లేదు. నీకు నచ్చేలాగా తను మలుచుకోవాలి గాని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు కదా. ఇలాంటి పనుల వల్ల రేపు నీ కొడుకులు నీకు దూరం అయితే అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు శాంతమ్మా. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. రాఘవయ్య మాటలకు శాంతమ్మ మౌనంగా ఉండిపోయి ఆ రాత్రి సుస్మిత గదిలో అరవింద్ సుస్మిత మాట్లాడుకుంటూ ఉన్నారు. అరవింద్ గారు, అత్తయ్య గారు నన్ను ఎప్పటికీ ఇష్టపడరని నాకు అనిపిస్తుంది. నేనెంత ప్రయత్నించినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. నువ్వు బాధపడకు సుస్మిత. అమ్మ మనస్తత్వం అలాంటిదేం కాదు. తను పాత పద్ధతుల్లో పెరిగింది. నువ్వు అంజలి వదిన సాయం తీసుకుని మెల్లగా అన్నీ నేర్చుకో. అమ్మే ఒకరోజు నిన్ను మెచ్చుకునేలా మనం చేద్దాం. అంతవరకు కొంచెం ఓపిగ్గా ఉండు ప్లీజ్. సరేనండి, రేపటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. అత్తయ్య గారి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాను. మరుసటి రోజు నుంచి అంజలి, సుస్మిత ఇద్దరు కలిసి పనులన్నీ చక్కబెట్టేలా నిర్ణయించుకుంటారు. సుస్మితలో వచ్చిన ఈ మార్పును చూసిన అత్తగారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారమంతా గడిచినా శాంతమ్మ సుస్మితతో ఒక్క ముక్క కూడా మాట్లాడదు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకపోయినా అత్తగారి మౌనం సుస్మితను కలిచివేస్తోంది. అక్క, అత్తగారు నాతో అస్సలు మాట్లాడడం లేదు. నేను కూడా నీలాగే ఇంటి పనులని చక్కగా చేస్తున్నాను కదా, మరెందుకు నా మీద ఇంకా కోపం తగ్గలేదు? నువ్వేం బాధపడకు సుష్మిత, అన్నీ సర్దుకుంటాయని చెప్పాను కదా. అసలు అత్తయ్యగారి మనసులో ఏముందో నేను అడిగి తెలుసుకుంటానులే, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంతలోనే ఇంటికి చుట్టాలైన రంగమ్మ, కాంతమ్మ వచ్చారు. అంజలి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉండగా వాళ్ళు మెల్లగా సుస్మిత గురించి మాటలు కలిపారు. ఏమి అంజలి, ఈ చిన్న కోడలు మన వాళ్ళ అమ్మాయి కాదంట కదా? ఎవరో తెలియని అమ్మాయిని నీ మరిది ప్రేమించి తెచ్చుకున్నాడని ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు. అవునే, పైగా కట్నం కూడా అసలు ఏమీ తీసుకురాలేదంట కదా. మొన్నే దీని గురించి మీ అత్తయ్య నేను మాట్లాడుకున్నాం. పాపం శాంతమ్మకి ఎంత కష్టం వచ్చి పడిందో అని మేమంతా అనుకుంటూనే ఉన్నాం. వారి మాటలు వింటున్న సుస్మిత మనసు ముక్కలైపోయింది. ఆ ఇద్దరు చుట్టాలు అంతటితో ఆగకుండా అత్తగారి మీద కూడా చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. అయినా మీ అత్తకి అస్సలు బుద్ధే లేదమ్మా.
తన పంతం కోసం ఇలాంటి పిల్లని ఇంట్లోకి తెచ్చుకుని ఇప్పుడు బాధపడుతోంది అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా అంజలికి విపరీతమైన కోపం వచ్చింది. ఏవండి, మీరు చుట్టపు చూపుగా వచ్చారా? మా అత్తగారిని తిట్టడానికి వచ్చారా? ఇప్పటిదాకా నా తోడికోడల్ని చాలా మాట్లాడినారు, నేను సహించాను. కాని ఇప్పుడు మా అత్తగారి గురించి ఇంతింత మాటలంటారా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నా తోడికోడలు సుస్మిత మీ ఇద్దరికంటే చాలా మంచిది. తను నాకు సొంత చెల్లి లాంటిది. మీ చెప్పుడు మాటలు మా అత్తగారి మీద రుద్దుతున్నారు కాబట్టే ఆవిడ తన్ను పట్టించుకోవడం లేదని ఇప్పుడు నాకు అర్థమైంది. అలా కోపంగా అని సుస్మిత వైపు చూస్తూ గట్టిగా మాట్లాడింది. సుస్మిత, అలా నిలబడి చూస్తావేంటి? వచ్చిన వాళ్ళకి వడ్డించి పంపాలని తెలీదా? అందుకు సుస్మిత ఏమీ అనుకోకుండా ఎంతో అమాయకంగా సమాధానమిచ్చింది. క్షమించక్క, రండి పిన్నిగారు, రండి, భోజనం వడ్డిస్తాను. అంజలి నవ్వుతూ ఆ చుట్టాల వైపు తిరిగి ఇలా అనింది. చూశారా, తను ఎంత మంచి మనసున్న అమ్మాయో. నేను తిట్టి వడ్డించమని కోపంగా అన్నా కూడా తన అమాయకత్వంతో భోజనం వడ్డిస్తానని అంటోంది. ఇంత మంచి అమ్మాయి గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారా? ఆ మాటలకు రంగమ్మ, కాంతమ్మ నోరెళ్లబెట్టి బాలే వెనకేసుకొస్తున్నావమ్మా అని ముఖాలు తిప్పుకున్నారు. అప్పుడు అంజలి సుస్మితతో మళ్ళీ అనింది. సుస్మిత, నువ్వలా చూస్తుంటావేంటి? అత్తయ్య గారి గురించి వీళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మనల్నంటే భరించొచ్చు కాని ఆ అత్తగారితో ఉంటూనే ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని నువ్వే తిట్టాలి. దయచేసి మీరు మా అత్తగారిని అలా అనకండి. ఆవిడ చాలా మంచివారు. మా అత్తగారికి ఇష్టం లేకపోతే మా పెళ్లి జరిగేదే కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక కట్నమంటారా? మేము తక్కువే ఇచ్చాము. కానీ మా నాన్న తన ఆస్తి మొత్తం నా భర్త పేరుని రాస్తానని అన్నారు. నేను ఒక్కగానొక్క కూతుర్ని కదా, ఆ ఆస్తి మాదే అవుతుంది. దయచేసి లేనిపోని మాటలతో మా అత్తయ్య మనసుని పాడు చేయకండి. మీరిక్కడి నుంచి వెళ్తారా? ఏమీ అనుకోవద్దు. వాళ్ళిద్దరు కోపంతో ఇంకా మాటలు అంటూ ఉండగా అంతలో శాంతమ్మ బయటకొచ్చి గట్టిగా అరిచింది. మర్యాదగా మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కోడలు రత్నాల్లాంటోళ్ళు. మీ చెప్పుడు మాటలేని నా కోడల్ని అనవసరంగా ఇన్ని రోజులు మాట్లాడినాను. అసలు నా చిన్న కోడలికి నోట్లో నాలికే లేదు. మీరిన్నంటున్నా తను ఎంత నెమ్మదిగా సమాధానం చెప్తుందో. ఎప్పుడు శాంతంగా ఉండే నా పెద్ద కోడలు అంజలి ఈరోజు ఎంతలా మాట్లాడుతుందంటే మీరు ఆమె కడుపుకి ఎంత రగిల్చారో నాకు అర్థమవుతుంది. మర్యాదగా వెళ్ళిపోండి. ఆ మాటలకు వాళ్ళిద్దరూ అబ్బో, కోడలు చూసుకుని బిర్రు పడుతుందమ్మా అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే శాంతమ్మ కళ్ళల్లో నీళ్లతో తన కోడల దగ్గరకొచ్చింది. ఆసేప్పుడు మాటలిని సుస్మిత, నిన్ను మరీ మరీ ఇబ్బంది పెట్టాను కదా, నన్ను క్షమించు తల్లి. నీ మనసు ఏంటో నాకు అర్థమైంది. ఇక మన ఇంట్లో భేదాలకి చోటే లేదు. మనందరం కలిసి సంతోషంగా ఉందాం. ఇలాంటి పుల్లలు పెట్టేవాళ్ళు మన మధ్యకొస్తే ఆ పుల్లలు ఇడిచి వాళ్ళ కంట్లోనే పెడదాం. ఆ అత్తగారు అలా అనేసరికి అంజలి, సుస్మిత ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు. అప్పుడు శాంతమ్మ తల్లో తాను, ఆస్తులు ముఖ్యం కాదు, ప్రేమ అభిమానాలే ముఖ్యం. నా రత్నాల్లాంటి కోడళ్ళు నాతో ఉంటే చాలు. భగవంతుడా, ఈ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. అలా ఆ ఇల్లు ప్రేమతో నిండిపోయింది. ఆ ముగ్గురి బంధం ఎంతో గట్టిగా మారిపోయింది.